చర్చబడుతున్న మావోయిస్టుల అందరి బ్యాక్‌గ్రౌండ్ చూస్తే అంటే సరైన ఇల్లు లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల నేపథ్యం. సరైన ఇల్లు లేదు. వాళ్ళకసలు ఆస్తులు గూడా లేనటువంటి సందర్భం. వీళ్ళంతా ఏం సాధించిర్రు అంటే ఏం చెప్తారు మరి? ఏం సాధించారంటే సమాజంలో వాళ్ళని ఏం సాధిస్తారనుకోని ఈ రాజ్యం సంపుతుంది అనేటువంటి క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకే. అది ఆన్సర్ దొరికిపోతుంది. అవును. ఏం సాధించారనేటువంటి క్వశ్చన్ ఎదురైనప్పుడు ఏం సాధిస్తారనుకొని మీరు ఈ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అవును. ఏం సాధిస్తారని చెప్పి మాట్లాడితే చంపుతున్నారు. హ్మ్. ఇక్కడ ఆన్సర్ దొరికిపోతుంది కదా భయ్య అవును. అన్న. అలా చాలామంది మౌనం పాటిస్తారు ఈ సందర్భంలో. అన్న కానీ సుక్కరాం నర్సన్ ఎందుకు బయటకొచ్చి బలంగా గొంతు వినిపిస్తా ఉన్నాడు అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, మనిషికి సావు అనేది వస్తుంది ఖచ్చితంగా. బతికినంత కాలం రోజు చస్తే నేను బతికేది ఇప్పుడు. రైట్. బతికినంత కాలం నేను రోజు సస్తూ బతుకుతే నా మనసు చంపుకొని, నా ఇష్టాన్ని చంపుకొని, నా భావ ప్రకటన స్వేచ్ఛని చంపుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ మా కోసం రాసినటువంటి రాజ్యాంగాన్ని నిలువున మిట్ట మధ్యాహ్నం ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజలంతా చూస్తుంటే తగలబెడుతుంటే ఎట్లా ఊకోబుద్ధి అవుతుంది? ఊకోబుద్ధి కాదుగా. బాధలో భాగమే వినిపించడం. వినిపిస్తేందుకు మనం ఏమో నచ్చలేట్లం కాదు, లేకపోతే నచ్చలేట్లా పోయి వచ్చిన వాళ్ళం కాదు. కనీసం వాళ్ళని చూసిన పాపాన పోలే, ఆ చూసి అదృష్టం కూడా కలగలే కదా ఓకే అన్న. ఇప్పుడు గద్దర్ నుండి మొదలుకుంటే ఇప్పుడు సుక్కరాం నరసన వరకు అనేక మంది మావోయిస్టులకు అంటే వాళ్ళ త్యాగాలను గుర్తిస్తూ అనేక పాటలు పాడారు. వాళ్ళ చావుల పైన పాటలు పాడారు. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. బడా పాటగాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏం సూచన ఇస్తారు మీరు? నేను ఒకటే చెప్తా, చాలామంది పేర్లు చెప్తే బాధపడతారు. ఇలా ప్రకృతి అని ఒక ఆయన, వికృతి అని ఒక ఆయన, లోకం అని ఒక ఆయన, వికాసం అని ఒక ఆయన, ఆకాశం అని ఒక ఆయన, ఇట్లా చాలామంది వయసు మళ్ళీ రిటైర్డ్ అయ్యారు. కరువును చూసిర్రు, కాలాన్ని చూసిర్రు, కన్న పిల్లలు చూసిర్రు, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు చూసిర్రు. ఇంకేం చూస్తారు భూమి మీద? ఇంకేం చూస్తారు? ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదు కదా. వాళ్ళ ప్రాణాలు చాలా గొప్పవి, వాళ్ళ త్యాగాలు గొప్పవి అని చెప్తేందుకు మీకు ఏమని వస్తుంది అంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నట్టేనా, ఇక్కడ అసలు పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఈ పాటకాళ్ళు, మాటకాళ్ళు ఇవన్నీ కదా మమ్మల్ని ఈడిదాకా పట్టుకొచ్చినాయి. ఇలా మీరే నిశ్శబ్దంగా ఉంటే మా వెనక ఎవరు నిలబడాలి? మీరు ఉద్యమాలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధం ఆగకపోయి ఎందుకు సతికిలబడ్డరు? రేపు వచ్చే తరాలకి ఏం చెప్తారు? లేకపోతే మీకు ఇప్పుడు ఇళ్ళల్లో కూర్చొని మన వాళ్ళకు కథలు చెప్తుంటారు కదా, అది అట్లా ఆ రాజు ఇట్లా, ఈ రాజా ఇట్లా అని చెప్తే, ఆ చెప్పే టైంలో బిడ్డ నాకు చేత కాదు, నేను దొంగని, నేను రిటర్న్ వచ్చినా, నేను ఏమి చెయ్యలేను, ఇగో ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది, రాజ్యం అనేది ఇట్లుంటుంది, మీరు కూడా ఇప్పుడు నేను ముసల్తనానికి వచ్చినాక ఏమంటారు కూసాలన్నీ గులగొట్టుకొని ఆకిట్లో కూర్చొని అరుగు మీద పాఠాలు చెప్తున్నా కదా, మీరు కూడా అట్నే నోరున్న మూగజీవులుగా బతుకురు అని చెప్పి వాళ్ళ మనవలకు, వాళ్ళ మలవరాలకు, రేపు వచ్చే తరాలకు కథలు చెప్పుకుంటుండేవాను. ఎందుకు అని అంటే మీ పాటల పుణ్యమే కదా చాలామంది పోయి చచ్చిపోయింది. మీ పాటలు వాస్తవాన్ని చెప్తేనే కదా వాళ్ళు తుపాకులు పట్టుకుంది. ఇలా మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా నేను రాయడం నేర్చుకొని, పాడడం నేర్చుకొని ఇలా మీడియా దాకా వచ్చి నీలాంటి సోదరులతో ముచ్చట పెడుతున్నది. ఏం పుట్టింది మీకు? సత్యతుంకలకు వచ్చినాక సమర్థం ముట్ల అయినట్టు ఏంది కథ? వాళ్ళ మౌనం వల్ల నష్టం జరుగుతుందని భావిస్తారు. నష్టమే. నేనేమంటా అంటే, నగేష్ ఒక పుస్తకం కొనుక్కుంటాడు, ఇంక మంది మీద ఎందుకు పెట్టాలి నిన్నే అంట. నగేష్ ఒక పుస్తకం కొనుక్కుంటాడు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ నవిలి మింగుతాడు. నవిలి మింగిన అక్షరాలని ఎలగాంచకపోతే, లేదా మింగిన తర్వాత అరిగించుకొని నలుగురికి చెప్పకపోతే ఏం చక్కదరను ఆ బుక్ కొని కదా. నేనేమంటున్నా అంటే, ఈ మానవ సమాజంలో మీరు చూసిన బాధలు, విధ్వంసాలు, విప్లవాలు రేపటి తరానికి చెప్పురేయా. సావుకు భయపడుతూ సమాజాన్ని ప్రేమిస్తాం, మేము ప్రజా కవులం, మేము ఆ కవులం, మేము మీ కవులం, మేము నాయకులం, మేము ఉద్యమకారులం, మేము నక్సలైట్లం, మేము ఆడకట్టలు కట్టినాం, ఈడలు కట్టలు కట్టినామని ఎవరికి చెప్తుర్రు? ఎవరికి చెప్తుర్రు? ఇప్పుడు నాలాంటి పోరగాళ్ళు ఇప్పుడు నేనున్నా, నాకు నిండా 35 ఏళ్ళు లేవు. నేనేమంటున్నా అంటే, మాకు తెలిసింది ఏదో చెప్పాలనుకుంటున్నాం అంతే. మేము నక్సలైట్లం కాదు కదా, మేము తుపాకులు పట్టుకునేంత సినిమా మాకు లేదు కదా. మీరు అన్ని పట్టుకొని చూసి వచ్చిరు కదా, అక్కడ ఉన్న కష్టం ఏందో చెప్పుర్రి. రెండోటి ఆ ప్రాణాలు ఎందుకు పోతున్నాయో చెప్పుర్రి. మీరు రాజ్యాన్ని ఏం ధిక్కరించకుండ్రి. మీరు రాజ్యాన్ని ధిక్కరించే దమ్ము మీ దగ్గర చచ్చిపోయిందనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. అది మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు,
అతి సాధారణమైనటువంటి ఆదివాసులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు. అవును. అది అందరికీ అర్థమైంది. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, వీళ్ళకు ఏమంటే ధైర్యం చచ్చిపోయింది, సచ్చిన శవాలు లెక్క బతుకురు వీళ్ళు, ఉమ్. బతకని అని చెప్పి ఊకుంటారు, బాగుంది. అవును. కానీ ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదని ప్రజలకు చెప్పుర్రి. ఆ ప్రాణం విలువ ఎందుకు తెలుస్తుంది వాళ్ళకు. రైట్. ప్రాణం విలువ తెలిసిన తర్వాత పోయే ప్రాణాలను చూసి నాలాంటి వాళ్ళు కన్నీళ్లు పెడతారా, కత్తులు నూరుతారో తెలుస్తుంది. అవును. రాజ్యాలను మీరు ఏమనుకుర్రి? ఉమ్.